షీటర్ సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ లో అంతా రౌడీ షీటర్లే అంటూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సీరియల్ అఫెండర్ సల్మాన్ ఖాన్ ను పార్టీలో చేర్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ పై ఇప్పటికే 25 కేసులున్నాయి. ఇటీవలే అక్టోబర్ 15న మత విద్వేష ప్రసంగం చేసినందుకు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. ఎక్కువగా దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నాప్ కేసులు అతనిపై ఉన్నాయి. హుమాయూన్ నగర్ పోలీసులు సల్మాన్ ఖాన్ పై రౌడీ షీట్ కూడా తెరిచారు. 2022లో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అలాగే పీడీ యాక్ట్ కింద కూడా అతనిపై కేసు నమోదైంది. ఇప్పటికే 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన సల్మాన్ ఖాన్ పై బీఆర్ఎస్ హయాంలోని 23 కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ను తిడుతున్న బీఆర్ఎస్ రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ ను ఎలా పార్టీలో చేర్చుకుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. साहब सलमान भाई का वेलकम करते हैं पार्टी में, और सलमान भाई के वालिद साहब का भी माशाल्लाह इज्जत माफ केटीआर. రైట్, ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి, పోక్సో కేసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను బీఆర్ఎస్ లో చేరారు. దీనిపైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పై చేస్తున్న రౌడీ షీటర్లే కాంగ్రెస్ లో ఉన్నారు అంటూ విమర్శలు చేస్తూ మీరెలా రౌడీ షీటర్ని చేర్చుకుంటారు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. సల్మాన్ ఖాన్ పూర్తి నేపథ్యం ఏంటి అసలు? టోలీచౌకి ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ హైదరాబాద్ యూత్ కరేజ్ HYC పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల జరగబోతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన నామినేషన్ని దాఖలు చేశారు. ఆ నామినేషన్ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దానిపైన కూడా ఆయన రిటర్నింగ్ అధికారులపైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవలనే ఒక బహిరంగ సభ నిర్వహించారు 15వ తారీఖున. ఆ సభలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, GHMC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న పవన్ కుమార్ ఆయన ఒక ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా కేసు నమోదైంది. తాజాగా బోరబండ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. వాస్తవానికి సల్మాన్ ఖాన్కి కేసులేమీ పెద్ద కొత్త కాదు. 2020 నుంచి ఇప్పుడు 25 వరకు చూసుకుంటే ఆయన మీద దాదాపుగా 25 కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో అత్యధికంగా దౌర్జన్యాలకు పాల్పడేవి దొమ్మి కేసులు, ఆడవాళ్ళను వేధించే కేసులు, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించిన కేసులు, ట్రెస్పాసింగ్ అంటే ఇళ్లలోకి చొరబడడం, దాడులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఎక్స్టార్షన్, ఈ విధమైన కేసులతో పాటు ఆడవాళ్లపైన లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులు అనేకం సల్మాన్ ఖాన్ పైన ఉన్నాయి. ఒక్క హ్యూమన్ నగర్ పోలీస్ స్టేషన్లోనే, అటు సైబరాబాద్లో కూడా పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి, హైదరాబాద్ పరిధిలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఒక్క హ్యూమన్ నగర్ పోలీస్ స్టేషన్లోనే దాదాపుగా 10 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు మాత్రమే కాకుండా అక్రమ ఆయుధాల కేసు అది కూడా నమోదైంది. 2022లో ఈయన పైన మైనర్ బాలర్ పైన లైంగిక వేధింపులకు సంబంధించి క్రైమ్ నెంబర్ 338/2022 పోక్సో కేసు కూడా నమోదైంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ర్యాలీ నిర్వహించారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా. అది రౌడీల ప్రదర్శన అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన అటు పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ఒక కులానికి ఆపాదించి వాళ్ళందరినీ, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ ర్యాలీలో కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ నవీన్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందులో పాల్గొన్నారు. కానీ దానికి భిన్నంగా సుధీర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. ఒకసారి సుధీర్ రెడ్డి ఏమని విమర్శ చేశారు, ఏమని వ్యాఖ్యానించారు ఒకసారి చూద్దాం. PCR సుధీర్ రెడ్డి ప్లే చేయరు ఒకసారి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి యొక్క నామినేషన్ జరిగింది. మరి ఈ నామినేషన్ ప్రదర్శన ఏ విధంగా ఉందంటే అంతర్రాష్ట్ర రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో, హైదరాబాద్లో, ట్విన్ సిటీస్లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం, కత్తులు, కటాలతోటి ఎలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు, అంటే తమకి ఇది మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందరనే కత్తులు, కటాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. మరి వాళ్ళేమో కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈరోజు
అని చెప్పి ఈ రౌడీ మూకలందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించుకుంటూ మరి రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్కసారి సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విజువల్ను ఒక్కసారి ప్లే చేయండి పీసీఆర్. इज्जत माफ केटीआर साहब सलमान भाई का वेलकम करते हैं पार्टी में, और सलमान भाई के वालिद साहब का भी माशाल्लाह इज्जत माफ केटीआर साहब सलमान भाई का वेलकम करते हैं पार्टी में. ఓకే, రెండు వీడియోస్ కూడా చూసాం. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు, ఆయన ట్విన్ సిటీస్లో ఉన్న రౌడీ షీటర్లు అందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో సల్మాన్ ఖాన్ చేరుతున్న సందర్భంగా పక్కనే ఒక ఆయన సల్మాన్ భాయ్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు కేటీఆర్ అంటూ ఆయన ఉర్దూలో చెప్తున్నారు. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ శాసనసభ్యుడు షకీల్, ఆయన పైన కూడా పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు ఆయనను విచారణకు హాజరు కావాలని అనేక సందర్భాల్లో చెప్పింది. ఆయన కొడుకు ఇక్కడ రోడ్ నెంబర్ 45లో ఒక యాక్సిడెంట్ చేసి ఒక చిన్నారి మృతికి కారణమయ్యాడు, పారిపోయాడు. ఆ విషయంలో డ్రైవర్ని మార్చేసి ఆ కేసులో ఇరుక్కొని ఇంకా కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పదాగిన స్థితిలో రాత్రి ప్రజాభవన్ వద్ద ఒక రోడ్ యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి ఆ షకీల్ కొడుకు దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి కూడా విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మీటింగ్లోనే నేరస్తుల్ని పెట్టుకొని, నీ పక్కన చుట్టూ తన నేరస్తుల్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకసారి ఆయన కేసు లిస్టులు చూద్దాం. సల్మాన్ ఖాన్ పైన ఉన్న కేసు లిస్టులు 2020లో హిమయన్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, క్రైమ్ నెంబర్ 53. మళ్ళీ వెంటనే క్రైమ్ నెంబర్ 64, అది కూడా 2020లోనే, అది హిమయన్ నగర్ పిఎస్ఏ. ఇంకోటి 2020లోనే క్రైమ్ నెంబర్ 106, మరొకటి 151, 24/2018 2018 నుంచి ఈయన మీద కేసులు ఉన్నాయి. మరొకటి బహదూర్పురా పిఎస్లో, బంజారాహిల్స్ పిఎస్లో, అఫ్జల్గంజ్ పిఎస్లో, ఈ హిమయన్ నగర్ పిఎస్లో 2018లో ఈయన పైన అక్రమాయుధాల కేసు కూడా ఉంది. అఫ్జల్గంజ్ పిఎస్లో మరో కేసు 2020లో నమోదైంది. పంజాగుట్టలో 2020లో కేసు నమోదైంది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు సల్మాన్ ఖాన్ పైన 2020లో నమోదైంది. మైలార్దేవ్పల్లి సైబరాబాద్ దానిలో 2020లో ఆయన పైన కేసు నమోదైంది. అది కూడా దౌర్జన్యాలకు సంబంధించి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ విధులకు ఆటంకం కలిగించిన కేసు, దొమ్మి కేసు ఆయన పైన నమోదైంది. చంద్రాయన్గుట్ట, గోల్కొండ, బహదూర్పురా, హిమయన్ నగర్లోనే దాదాపుగా 10 కేసులు నమోదయ్యాయి. 2 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు అయ్యాయి. ఫలక్నుమా పోలీస్ స్టేషన్, గోల్కొండ పోలీస్ స్టేషన్, హిమయన్ నగర్, బోరబండలో 2 కేసులు నమోదయ్యాయి. ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని పార్టీలో నిస్సిగ్గుగా ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్గా మారింది. ఇటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటూ మీరు ఆ ఒక ర్యాలీ జరిగితే ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లు అంటూ వ్యాఖ్యానించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మొత్తం మీద అటు సల్మాన్ ఖాన్ పార్టీలో చేరిక పైన అటు సీనియర్లు కూడా కొంత బీఆర్ఎస్లో సీనియర్లు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల వేళ పార్టీలో చేరికలు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవాళ్ళు, ఇదంతా కూడా సహజమే. కానీ ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తిని స్వయంగా కేటీఆర్ లాంటి వ్యక్తి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మీ వెంట నేరస్తుల్ని పెట్టుకొని ఎదుటి పార్టీ వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఎప్పటికప్పుడు సల్మాన్ ఖాన్ ఆయన చేస్తున్న ప్రచారాలు కావచ్చు, ఆయన కార్యక్రమాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీ మారిన విషయాన్ని కావచ్చు, లేకపోతే ఆయన ఇటీవల ఆయన నామినేషన్ రిజెక్ట్ అయిన సందర్భంగా ఆయన అటు అధికారులను, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ చేసిన దాన్ని కూడా ఆయన తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని కూడా తీసి ఇటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఏంటంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన
విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్లు ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. ఈయన చేరిక పైన మాత్రం బీఆర్ఎస్ నేతల్లో అంతర్మదనం మొదలైంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల్ని చేర్చుకోవడం వల్ల ఇక్కడ జరిగే ఎన్నికల్లో నష్టం చేకూరుతుంది. ఇటువంటి కేటీఆర్ దుందుడుకు నిర్ణయాలు గతంలో కూడా పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. ఇప్పుడు కూడా ఇది ఒక వివాదాస్పద నిర్ణయం, ఇది కూడా నష్టం చేకూరుస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు మొదలు పడుతున్నారు. కానీ ఆ విషయాన్ని కేటీఆర్కు చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. చూడాలి మరి సీనియర్లు చెప్తే కేటీఆర్ వింటారా, ఆ పార్టీ నుంచి ఆయన ఎక్స్పెల్ చేస్తారా ఏంటని చూడాలి. అసలు కేటీఆర్ సల్మాన్ ఖాన్ పార్టీలో చేరుతున్న సందర్భంగా కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. हैदराबाद यूथ करेज के नाम से पिछले 5 साल ऑर्गेनाइजेशन चलाते काफ़ी सारे मुश्किलात और काफ़ी सारे मुसीबत भी उन्होंने देखा और आज हमारे साथ जुड़ के एक बहुत बड़ी शक्ति और बहुत बड़ी ताकत जो आप नई एनर्जी जो आप आज पार्टी में लाए, मैं सलमान खान साहब का इस्तेकबाल करता हूँ। साथ ही साथ उनके वालिद साहब हकीम खान साहब और शाहबाज खान साहब, यूनुस खान, आसिम खान साहब, गफ़ार खान साहब, मोहम्मद शरीफ, इरफान खान, अहमद खान, शोएब खान और जितने भी हमारे भाई हैं जिनका मैं नाम नहीं लिया हूँ, आप सबका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, इस्तकबाल आपका भी करता हूँ, वेलकम करता हूँ। कल रात में मेरी मुलाकात हुई सलमान से। मैं इससे पहले कभी मिला नहीं, पर एक दफ़ा शायद 1 साल पहले इनका एक मैसेज आया था मेरे फ़ोन में कि साहब मेरा नाम सलमान खान है, मैं हैदराबाद यूथ करेज करके एक ऑर्गेनाइजेशन है, इसको मैं चलाता हूँ, 10 एम्बुलेंस मैं डोनेट करने वाला हूँ, उसमें मैं आपको चीफ गेस्ट बुलाना चाह रहा हूँ बोल के इनका मैसेज था। मुझे खबर नहीं था, मालूम नहीं था, अंदाज़ा भी नहीं था कि सलमान खान कौन है, क्या है, हैदराबाद यूथ करेज क्या है, नहीं मालूम था। मैं माफ़ी चाहता हूँ, मैं झूठ नहीं बोलूँगा। तो मैं अपनी टीम से पूछा कौन है भाई ये बच्चा, बोले साहब हम लोग थोड़ा चेक करके बताएंगे। फिर बाद में बोले अच्छा काम कर रहा साहब, बहुत अच्छा काम कर रहा, गरीबों की खिदमत करने की कोशिश कर रहे इन्हों। सलमान खान नौजवान लड़का है, शायद 30-35 के बीच में उम्र रहेंगी, काम तो कर रहे हैं, कोशिश तो कर रहे हैं। तो मैंने पूछा हमारे टीम से इरादा क्या है, कोई सियासी फ़ायदे के लिए कर रहे हैं, किस चीज़ के लिए कर रहे हैं? बोले नहीं साहब लगता तो यही है कि खिदमत करने की कोशिश कर रहे हैं, पर बदकिस्मती वक्त का ये था, प्रॉब्लम था, इसीलिए मैं प्रोग्राम में तो शामिल नहीं हुआ, पर ज़रूर तब से मैं इनकी जितने भी एक्टिविटीज़ हैं सब पे मैं नज़र रख रहा हूँ, गौर कर रहा हूँ। और आज खुशी की बात यह है कि ये जो नौजवान लड़का है सलमान, इतना मैच्योरिटी के साथ आज जिन्होंने जो बात रखने की कोशिश की, దాదాపుగా 5 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ చేసే ప్రతి చర్యను గమనిస్తూ ఉన్నాను. ఆయన ఈరోజు పార్టీలో చేరడం చాలా బలాన్ని ఇస్తుంది బీఆర్ఎస్ కంటూ చెప్తూ ఉన్నారు. 5 ఏళ్లుగా ఆయన 5 ఏళ్ల క్రితమే తనకు మెసేజ్ పెట్టాడు, కానీ అప్పుడు నేను ఆ మెసేజ్ని చూడలేదు. కానీ నా వ్యక్తిగత అనుచరులు కావచ్చు, నా టీంని అడిగినప్పుడు అతను చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాడు, పేదవాళ్ళకి అన్నీ కూడా చాలా వాళ్ళందరికీ వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు అంటూ చెప్పారు. గడిచిన 5 ఏళ్ళు కాదు, 2018 అంటే దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఆయన పైన నమోదైన కేసుల జాబితా ఇది. మంచి పనులు చేస్తే కూడా పోలీసు వాళ్ళు మరి కేసులు ఎందుకు నమోదు చేశారు, అది కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఈయన పైన అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీనికి జవాబు మరి బీఆర్ఎస్ నేతలే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద అటు సల్మాన్ ఖాన్ రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ చేరికతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఏ రకంగా చూస్తారనేది వేచి చూడాలి. అటు ఈయన పైన మరి కేసులున్న విషయం కేటీఆర్కి మరి ఆయన టీం చెప్తారో చెప్పరో, ఎందుకంటే చాలా మంచి పనులు సల్మాన్ ఖాన్ చేస్తూ వచ్చాడు అని ఇప్పటిదాకా చెప్పారంటూ కేటీఆర్ స్వయంగా చెప్తున్నారు. మరి ఇన్ని కేసులున్న వ్యక్తిని ఏ రకంగా ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి, అది కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఈ కేసులన్నీ కూడా ఎలా నమోదు చేశారనేది బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్పాల్సి ఉంటుంది. పవన్ చూస్తున్నాం, బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేరికపైన విమర్శలు, మరోవైపు మాగంటి సునీత అభ్యర్థిత్వానికి సంబంధించి సందిగ్ధత, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక విషయంలో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి బీఆర్ఎస్ అనుకోవచ్చు?
ఖచ్చితంగా ఒక పక్క ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే అటు ఎంఐఎం అధినేత ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ తన మద్దతును కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రకటించారు. దాదాపుగా 1,00,000 పైచిలకు ఓట్లు మైనారిటీకి సంబంధించిన ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే. ఆ మైనారిటీ ఓట్ల కోసమే, కేవలం మైనారిటీ ఓట్ల కోసమే ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. వీళ్ళ వల్ల ఓట్లు వస్తాయా రౌడీ షీటర్ల వల్ల అంటూ కూడా అటు పెద్ద ఎత్తున విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. ఈ కేసులన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో నమోదైనయే, కానీ కేటీఆర్ దానికి భిన్నంగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడోనే అంబులెన్సులు ఆయన ఇస్తా అని చెప్పారు. ఆ కార్యక్రమానికి తాను అటెండ్ కాలేకపోయాను, అప్పుడే తన మనుషులు చాలా మంచి పనులు చేస్తున్నాడంటూ చెప్పారంటూ ఆయన ఇప్పుడు కితాబిస్తున్నారు. పార్టీలో చేరారు కాబట్టి కితాబిస్తున్నారా? మరి ఈ కేసులన్నీ కూడా మీ హయాంలోనే పెట్టినాయి, ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారో మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు కూడా అటు కేటీఆర్ బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఒక పక్క ఇప్పటికే సుధీర్ రెడ్డి చేసిన రౌడీ వ్యాఖ్యలు అనేవి తీవ్ర కలకలం రేపై ఒక సామాజిక వర్గానికి ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు అన్నాడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అటు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ చేరిక పైన బీఆర్ఎస్ ఎటువంటి క్లారిటీ ఇస్తుందనేది కూడా వేచి చూడాలి రాధిక. రైట్ పవన్, కేటీఆర్ ఇప్పుడు మాట్లాడింది కూడా మనం స్పష్టంగా విన్నాము. మా టీం కూడా చెప్పారు ఇతను చాలా మంచి పనులు చేశాడు అని చెప్పేసి. మరి టీం అనేది ఎంక్వైరీ చేయకుండానే ఈ విధంగా పార్టీలో చేర్చుకుంటారా? కేటీఆర్ దృష్టికి ఇది వెళ్ళలేదా? ఏ విధంగా చూడాలి? మరి ఇప్పుడు పార్టీకి రోజు రోజుకి జరుగుతున్న డ్యామేజ్ని ఏ విధంగా అధిగమిస్తారు అని భావించవచ్చు? అంటే కేవలం రాజకీయాలు మాత్రమే పరమావధిగా ఇదంతా కూడా చేరికలు కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్ని సర్వే రిపోర్ట్లు కూడా వస్తూ ఉన్నాయి. అటు నవీన్ యాదవ్కు మైనారిటీలు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా నవీన్ యాదవ్ ఆయన్ని కలవడం, నామినేషన్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా అటు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కలిసినప్పుడు కూడా తన మద్దతు నవీన్ యాదవ్కే అని ప్రకటించారు. అటు పెద్ద ఎత్తున మైనారిటీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికే అజారుద్దీన్ లాంటి సీనియర్ నేతలు కూడా అటు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. మంత్రులు సీతక్క తదితరులందరూ కూడా అటు ప్రచారం చేస్తున్నారు. 3 మంత్రులు అటు వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేస్తూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అటు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమీ లేదు, తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. కానీ నియోజకవర్గంలో ఉన్న 6 డివిజన్లలో ఎక్కడ సమస్యలు అక్కడ అలానే ఉన్నాయి. ఆ సమస్యలు ఉండబట్టే ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల నిధులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కేటాయించవలసి వచ్చింది. మీరు మొత్తం అభివృద్ధి చేస్తే ఎందుకు ఇంత కేటాయించాల్సి వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం రాజకీయాలు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు దండుకోవడానికే ఇట్లా నిస్సిగ్గుగా రౌడీ షీటర్లను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, నెటిజన్లు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. దాదాపు 25కు పైగా కేసులున్నాయి. ఘోరమైన నేర చరిత్ర ఉన్న సల్మాన్ ఖాన్ని బీఆర్ఎస్లో స్వయంగా కేటీఆర్ఏ కండువా కప్పి చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అంతా రౌడీ షీటర్లే అంటున్న మీరెలా రౌడీ షీటర్లను చేర్చుకుంటారు అంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి సల్మాన్ ఖాన్ చేరికపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచించి మరి ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి.